సార్ మీ అబ్బాయి దుర్ఘటన నుంచి మీరు తేరుకున్నారా, కోలుకున్నారా ఇప్పుడు ప్రస్తుతం? తప్పదండి కదా. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో డైలాగ్ రాశాడు ఈ మధ్యన, నా మీద కాదు, నేను విన్నాను సినిమా చూస్తూ. ఏదో రా ఎన్నిసార్లు జ్ఞాపకం మీరు మర్చిపోరాను, మర్చిపోవడానికి ఏమైనా జ్ఞాపకం రా, జీవితం ఎలా మర్చిపోతాను అంటాడు. అంత గొప్ప డైలాగ్ చూడండి. కాబట్టి మర్చిపోవటానికి అనుకూలంగా ఉండేవి కొన్ని ఉంటాయి, అనుకూలంగా లేనివి కొన్ని ఉంటాయి. కాకపోతే ఒక అదృష్టవంతుడు ఏమిటంటే నటుడు అవ్వటం వల్ల కొంచెం తట్టుకోవడానికి కొంచెం సత్తా కలిగిందండి. అదే కామన్ మ్యాన్ మామూలుగా ఏదో ఆఫీసు గోయర్గా ఉంటుంటే కొంచెం ఇబ్బంది పడేవాడు బాగా. నా వల్ల పక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడేవారు, ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగేది. దానివల్ల కొంచెం ఏదో ఇక గుండె నిబ్బరం చేసుకుని తప్పదు కదండి, బాధ్యత జీవితం అన్నారు. ఆ పదంలోనే ఉంది కదా అర్థం కూడా. ఒక ఆయన మన నా ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడితే ఎలా ఉందంటే, నా టెన్షన్గా ఉందిరా జీవితం అంటే అన్నాడు. జీవితం నువ్వే చెబుతూ ఇంకా టెన్షన్ ఎందుకు రా, ఆన్సర్ కూడా దాంట్లోనే ఉంది కదా ఏ అన్నాడు. ఒకసారి రాసుకున్నా, రాశాడు జీవితం అని రాశాడు. చివరికి ఏముందిరా అన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం పిచ్చాడు, దాని గురించి కూడా టెన్షన్ ఉంది అనుకోకపోతే వెళ్ళలేమండి. అందరూ ఇంటూ కూడా అందరూ కోలుకొని కాస్త గట్టి పడుతున్నాం. ఇప్పుడే దారి వస్తుంది, టైం అవుతుంది కదా, మరి కాలమే గాయాన్ని మారుస్తుంది అంటారు కదా. 6 months అయిపోయిందిగా, అసలు ఇప్పుడు బాగా ఆనందం. అదే నా లైఫ్ అంబిషన్ కూడా ఒకటేనండి, అంతకంటే లేదు. నేను చచ్చేదాకా నటించాలి, నేను చచ్చిన తర్వాత నటుడుగా బతకాలి.